ఈ వీడియోను దాటవేయాలని అస్సలనుకోవద్దు, లేకపోతే మీరు ఆశీర్వాదాన్ని కోల్పోతారు. ఇది మీరు నన్ను చూసే చివరిసారి కావచ్చు. నేను యేసుక్రీస్తును, మీ రక్షకుడిని. నేను నీ జీవితాంతం నిన్ను చూసుకున్నాను. మీ జీవితాన్ని తీవ్రంగా, విషాదకరంగా మార్చివేసే చాలా పరిస్థితుల నుండి నేను నిన్ను కాపాడాను. నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నానని మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. నా ఈ మాటను మీ ఆత్మీయులతో పంచుకోవాలి. మీకు గొప్పదైన శక్తివంతమైన ఆశీర్వాదం రాబోతోందని నేను మీకు తెలియజేస్తున్నాను. మీరు మరియు మీ కుటుంబ సభ్యులు ఈ రోజుల్లో శుభవార్తలు అందుకుంటారు. మీరు నా మాటను నమ్మితే దయచేసి ఆమెనని చెప్పండి. జాగ్రత్త, మీ ఫోటో ఉన్న సెల్ ఫోన్ను పట్టుకుని ఒక వ్యక్తి మంచం మీద కూర్చుని ఉంది. సెల్ ఫోన్ పట్టుకుని మీ ఫోటోను చూస్తున్న వ్యక్తి ఎంతో దుఃఖంతో ఏడుస్తోంది. ఆమె ఎందుకు ఏడుస్తుందో మీకు తెలుసా? వీడియో చివరి వరకు చూడండి మరియు ఆమెనని చెప్పండి, ఎందుకంటే ఆమె ఎందుకు ఏడుస్తుందో దేవుడు మీకు వెల్లడిస్తాడు. మరియు ఈ వ్యక్తి ఎవరు? వారి పేరులో మొదటి అక్షరం ఏంటి? ఇప్పుడు దేవుడు చెప్పేది శ్రద్ధగా వినండి. ఈ వ్యక్తి మీకు చేసిన దానికి చాలా పశ్చాత్తాపపడుతోంది. మీకు తెలుసు, మీరు ఈరోజు కలిసి లేరు. కాబట్టి ఆమె గురించి చింతించండి. ఆమె జాగ్రత్తగా లేదు మరియు చివరికి ప్రలోభానికి లొంగిపోయింది. ఆమె నువ్వు చేయకూడని పనులు చేయాలనుకుంది మరియు నువ్వు చెప్పకూడని మాటలు చెప్పింది. ఇప్పుడు ఆమె పశ్చాత్తాపపడుతోంది. మళ్లీ నీ దగ్గరికి రావడానికి ఒక అవకాశం కోసం చూస్తోంది. ఒక కలయిక, ఒక సమావేశం, ఒక సయోధ్య జరుగుతుంది మరియు సర్వశక్తిమంతుడైన దేవుడే దీన్ని జరిగేలా చేస్తాడు. కాబట్టి నా కుమారుడా, నువ్వు సిద్ధంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆ వ్యక్తి రాబోయే రోజుల్లో నీ దగ్గరకు వస్తారు మరియు వారు చేసిన అన్నిటికీ నీ క్షమాపణ కోరుకుంటారు. నువ్వు తప్పు చేశావు. ఆమె మీ బంధంలో కొత్త ఆరంభాన్ని కూడా సూచిస్తుంది. మీరు కోరుకుంటున్నారా లేదా అని మాత్రమే నిర్ణయించుకోవాలి. వీడియోలో ప్రస్తావించిన వ్యక్తి పేరులోని మొదటి అక్షరం. మీరు ఈ వీడియోను వాట్సాప్లో షేర్ చేసినప్పుడు కనిపించే 5వ వ్యక్తి పేరులోని మొదటి అక్షరం. ఈ విషయం మీ ప్రేమ ప్రయాణంలో మీకు మార్గదర్శకంగా ఉండాలి. మీరు దీన్ని నమ్మితే ఒక లైక్ చేయండి మరియు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరండి. నువ్వు నన్ను ద్వేషిస్తే దయచేసి ఈ వీడియోను స్కిప్ చేయి. కానీ నువ్వు నన్ను ప్రేమిస్తే చూస్తూనే ఉండు. శ్రేయస్సు త్వరలో రాబోతోంది. నువ్వు విసోన్ నుండి 2 బహుమతులు అందుకుంటావు. మొదటి బహుమతి ఏమిటంటే, మీరు అనుభవిస్తున్న ఈ నొప్పి ఏదైనా సరే అది నయమవుతుంది. దేవుడు మీ ప్రార్థన విన్నాడు మరియు ఇప్పుడు మీ బాధను నయం చేస్తాడు. మీరు నమ్మితే ఒక లైక్ చేయండి. మరియు రెండవ బహుమతి ఏమిటంటే, ఒక ఆర్థిక ఆశీర్వాదం మీ జీవితంలోకి రాబోతోంది.